హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ వైసీపీ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి నేతలు కావచ్చు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక్కొక్కరుగా పార్టీకి సంబంధించి వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వైసీపీ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన వెన్నంటి నడిచినటువంటి వ్యక్తి దూరం అవ్వడంతో ఒక్కసారిగా వైసీపీకి ఏదో జరగబోతుంది, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఉంటుందా లేదా అనేటి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులపైన, పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులపైన కూడా మళ్ళీ అరెస్టుల పర్వం కొనసాగించబోతుంది కూటమి సర్కార్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 8 నెలల్లోనే చాలామంది వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, లేదంటే భూ అక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పదే పదే ఆరోపణలు ఎవరి మీద అయితే వచ్చావో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తూ వచ్చారు. జోగి రమేష్ కావచ్చు, మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ కావచ్చు, లేదంటే మరి కొంతమంది కీలక నేతలందరి మీద కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరూ బెయిల్ మీద కొంతమంది బయట ఉంటే మరి కొంతమంది జైల్లో ఉంటూ వచ్చారు. అయితే ఇంకొంతమంది కీలక నేతలు, వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా సైలెంట్ అయిపోయారు. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. రోజా మాత్రం అడపాదడప బయటకు వచ్చి ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద, ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో అవి అమలు చేయకపోతే వాటి మీద బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఏం జరగబోతుంది? ఈ 8 నెలల కాలంలోనే ఇంత భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొన్నటువంటి వైసీపీ పార్టీ రాబోయే 4 ఏళ్ల పాటు ఎలా ప్రయాణం కొనసాగించబోతుంది? 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎలా తన రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే ఇప్పటికే పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కొంత, ఎందుకంటే ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదని చెప్పేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని అనుకూలంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది అనుకున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా సైడ్ అయిపోవడం, వాళ్ళందరూ రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొంతమంది మీద కేసులు బనాయించడం, ఇవన్నీ చూస్తుంటే కూడా వైసీపీని ఇంకా డౌన్కి నెట్టాలని, వైసీపీలో ఇంకా నేతల మధ్య సమన్వయం కాకుండా నేతలందరూ కూడా ఒక భయపడి, ఒక భయభ్రాంతులకు గురైపోయి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులకు తీసుకురావాలని కూటమి ప్లాన్ చేస్తుంది. దీనన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా తెలియాల్సింది. ఇక మరోవైపు వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా ఆయన మీద కూడా కూటమి సర్కార్ కేసులు పెట్టబోతున్నట్టు కూడా ఆయనే నిన్న స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో పెద్దిరెడ్డికి సంబంధించి కొన్ని అటవీ భూములను అక్రమంగా భూ కబ్జాలు చేసి లేదంటే అక్రమంగా రాపించుకున్నారని చెప్పేసి ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పర్యవేక్షించి ఆయన మీద చర్యలు తీసుకున్నట్టు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన అయితే చేశారు. దీని మీద కూడా పెద్దిరెడ్డి రియాక్ట్ అవుతూ వచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, దానికి సంబంధించిన అంశాలు ఏమున్నా కూడా ఒకవేళ నేను తప్పు చేసి అనుకుంటే కూడా వాటన్నిటి కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా పెద్దిరెడ్డి మాట్లాడుతూ వచ్చారు. సో ఇలా చూసుకుంటే విజయసాయిరెడ్డి రాజీనామా కావచ్చు, లేదంటే బొత్సాకి కూటమి నేతలు ఎరవేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ప్రధానంగా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వెరిచేయాలని చెప్పేసి కూటమి ప్లాన్ చేస్తూ ఉంది. కూటమి సర్కార్ కూడా ఒక్కొక్కరుగా ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. మరి ఈ ప్లాన్లు చేస్తున్నటువంటి కూటమి సర్కార్కి సక్సెస్ఫుల్ అవుతుందా లేదనేది పక్కన పెడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరుగా తన బలగంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి జారిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా పైన కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలో పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక ట్వీట్ చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించము, కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి సపోర్ట్ చేస్తామంటూ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉన్నారు. లండన్ పర్యటన రేపు ముగియబోతుంది. ముగిసిన తర్వాత ఆయన డైరెక్ట్ బెంగళూరు వెళ్ళబోతున్నారు. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 4వ తారీఖు వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం పార్టీకి సంబంధించిన మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సమావేశం నిర్వహించి
పార్టీకి సంబంధించిన స్థితిగతులపైన, రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపైన ఏం చేయాలనేది ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పుడే ఈ 4వ తారీఖు ఆయన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, లేదంటే జోనల్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా నియమించాలని చెప్పేసి ఆయన లండన్ వెళ్లే ముందే ఒక నిర్ణయాన్ని పార్టీ కేడర్కి, పార్టీ శ్రేణులకి చెప్పారు. కాబట్టి అవి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా ఈ సమావేశంలో ఆయన తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి కీలక అంశాల మీద కూడా చర్చ తీసుకోబోతున్నారు. ఎందుకంటే కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేమని చెప్పేసి తేల్చి చెప్పడంతో దాని మీద ఎలా పోరాటం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు వదిలి వెళ్ళిపోవడంతో వాళ్ళందరిలో కొంత మనోధైర్యం ఉంటుంది. కాబట్టి కార్యకర్తల్లో కావచ్చు, సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి అండదండలు ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమీక్షలో కావచ్చు, లేదంటే కార్యకర్తలకు సంబంధించిన సమీక్షలో కావచ్చు, నేతలకు సంబంధించిన సమావేశాల్లో కావచ్చు, తానే స్వయంగా చెప్పబోతున్నట్టు కూడా మనకు తెలుసు. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించి వరుసగా నేతలు అరెస్టులు కావడంతో ఒక్కింత భయోందనలో ఉన్నారు కింద కేడర్లో ఉన్నటువంటి లీడర్లు. జిల్లాల వారీగా కావచ్చు, లేదంటే గ్రామాల వారీగా, మండలాల వారీగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ఇప్పటికే స్తబ్దుగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు ఒక నమ్మకం కల్పిస్తే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడటానికి, ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడటానికి ఒక ఆదరణ, ఒక భరోసా దక్కుతుంది. కాబట్టి అలాంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా కేసుల భయంతోనో, లేదంటే అరెస్ట్ చేస్తారనే భయంతోనో ఒక్కొక్కరు సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి, పార్టీకి సంబంధించిన లీగల్ టీం నుంచి కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొంతమంది కీలక వ్యక్తులతో కూడా తెలిపినట్టు చెప్తుంది. సో ఆయన కూడా కార్యకర్తలకు సంబంధించి విషయంలో కావచ్చు, అలాగే సీనియర్ నేతలకు సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, లేదంటే సెకండ్ గ్రేడ్ ఉన్నటువంటి లీడర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీళ్ళందరి పైన కూడా ఏ కేసులు పెట్టినా కూడా పార్టీ అండగా ఉంటుంది, పార్టీకి సంబంధించిన లీగల్ టీం అండగా ఉంటుంది అనేది కూడా ఆయన కూడా చెప్పబోతున్నట్టు చూస్తుంది. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఈ అంశాలన్నింటినీ ఒకసారి పర్యవేక్షిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ రాజకీయ వ్యవహారాల్లో రేపు 4వ తారీఖు ఆయన తీసుకోబోయే కీలక నిర్ణయాలు రాబోయే 4 ఏళ్ల భవిష్యత్తును, వైసీపీ పార్టీకి సంబంధించిన అంశాలను కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళలో ఒక మనోధైర్యం ఉంది. కాబట్టి ఆ మనోధైర్యాన్ని మళ్ళీ బయటకు తీసి కొంత ధైర్యంగా నిలబడి కూటమి సర్కార్ మీద ఎదుర్కొనే విధంగా, కూటమి సర్కార్ పెట్టేటువంటి ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొనే విధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళిపోయినటువంటి లీడర్లు ఉన్నారో, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళందరికీ ప్లేసుల్లో కొత్త వాళ్ళని నియమించి వాళ్ళందరికీ కొత్త అవకాశాలు ఇస్తూ, కొత్త వ్యక్తులకి వైసీపీ పార్టీలో చోటు కల్పిస్తూ నియోజకవర్గ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత, ఆయన లండన్ పర్యటనలో ఉన్నప్పుడే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. సో ఈ పర్యటన తర్వాత ఆయన చేసే సమావేశం కావచ్చు, ఆయన ఇచ్చే ప్రకటన కావచ్చు, ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కీలక వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారు, రాజీనామాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తులకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన భవిష్యత్తు పైన ఏమి నిర్ణయం తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్ళబోయే ముందు ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది. వైసీపీ శ్రేణులకు సంబంధించి, వైసీపీ కార్యకర్తలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పిలుపు కోసం కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆసక్తిగా మారింది.